ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేయటానికి ముందుకొచ్చిన కుటుంబము భవానీ ప్రసాద్ పొలిమెట్ల అండ్ ఫ్యామిలీ. వారి ఉద్దేశ లక్ష్యాలు థాంక్స్ గివింగ్ మాస్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ద 25th wedding anniversary of Radhika and Bhavani Prasad Polimetla, and for God's blessings upon them, and for the good health and good education of Tejaswi. ప్రియబిడ్డలారా, రాధిక అండ్ భవానీ ప్రసాద్ వారి యొక్క 25 వసంతాల వెడ్డింగ్ సిల్వర్ జూబిలీ సందర్భంగా ఈ పరిశుద్ధ బలి భోజనం స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. రాధిక అండ్ భవానీ ప్రసాద్, కంగ్రాచులేషన్స్ టు యూ. గత 25 years దేవుడు చేసిన సకల మేలు కృతజ్ఞతగా ఈ పరిశుద్ధ బలి భోజనంలో మీకోసం స్పెషలీ గురువులు ప్రార్థన చేయబోతూ ఉన్నారు. దేవుడు మిమ్మల్ని అలాగే తేజస్విని ధారాళంగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఏ వండర్ఫుల్ ఇయర్ అహెడ్ ఆఫ్ యూ అండ్ ఏ గాడ్స్ చాయిసెస్ టు బ్లెస్సింగ్. అలాగే నల్ల పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారు థాంక్స్ గివింగ్ మాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షౌర్డ్ అపాన్ ద ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇన్నారెడ్డి and all the other souls who rest in peace, mass offered by Gade Lusirani and the family members. For God's mercy upon the departed soul of Boga Maria Karan Kumar and Boga Agnes, mass offered by Boga Arogyam and the family. For God's mercy upon the departed soul of Madhumi Valankani Raju and Madhumi Amardeep, mass offered by Annapurna. For God's mercy upon Elur Retreat Center construction and for God's protection upon everyone involved in the construction, mass offered by Divine Word Retreat Center team members. Thanksgiving mass for God's blessings and for the guidance to Sarvochish for the success of the project, mass offered by Neeraja. For the conversion of the sinners, especially youth, mass offered by Annapurna. Thanksgiving mass for all the special intentions of the family members, mass offered by Allam Mareddy and family members. For the good health of Manda Mahesh, Kalyani, Tanshika, Kushi, and for the wisdom, good studies of the children, and for the deliverance from the financial issues and the evil bondages, mass offered by Manda Elizabeth Rani and family members. For the good health, the good job, and the God's blessings upon Shailaja, and for the good health of Ratnam and Babu Rao, and for the unity and the peace among Sagar, Navyavani, mass offered by Shyamasundar Rao and Ratnamala. ప్రియబిడ్డలారా, ఇంతమంది పెట్టించిన పరిశుద్ధ బలి పూజ ఉద్దేశ లక్ష్యాలన్నింటినీ కూడా ఈనాడు ఈ పరిశుద్ధ బలి పూజలో కానుక సమర్పించి మీ అందరి కోసం గురువులు ఈ పరిశుద్ధ బలి అర్పించబోతూ ఉన్నారు. అలాగే ఆన్లైన్లో మీరు చాలామంది ఈ మాసలో పాల్గొంటూ ఉంటారు. బిడ్డలారా, మీ అందరి విన్నపాలను కూడా ఈ కానుకలుగా ఈ పరిశుద్ధ బలి పూజలో సమర్పించండి. అలాగే చాలామంది మా ప్రార్థన సహాయం అడిగి కోరుకున్న వారు ఉన్నారు. ఎన్నెన్నో రకరకాల ఇబ్బందులు, కష్టాలు, రోగము, యాక్సిడెంట్, హాస్పిటల్ చికిత్స, ఇంట్లో మరణించిన వారు, అలాగే సంతాన వరం లేనివారు, మంచి వివాహ సంబంధం రాదు అనేటువంటి తలంపులతో, ఎన్నో రకరకాల ఫైనాన్షియల్ ఇష్యూలు, కేసులతో, గొడవలతో మా ప్రార్థన సాయం కోరిన వారు అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా ఈ పరిశుద్ధ బలి పూజలో సమర్పించుకుంటూ వారందరి ఉద్దేశ లక్ష్యాల కోసము ఒక పరలోక జపము, మంగళవార జపము మనం పరిశుద్ధముతో ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే
పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునగాక. ఆమేన్. బిడ్డలారా, ఈ పరిశుద్ధ బలి పూజలో మీ అందరి ఇంటెన్షన్ కోసం చేతులు జోడించి భక్తితో విశ్వాసముతో మనం ఈ యొక్క పరిశుద్ధ బలిని అర్పించుకుందాం. సమయమిదే, పూజా సమయమిదే, నాథుని గాంచు పూజా సమయమిదే. సమయమిదే, పూజా సమయమిదే, నాథుని గాంచు పూజా సమయమిదే. గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుడి గంటలు మ్రోగా, గుడి తలుపులు తెరువబడే, గుండె తలుపుల రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తెంచగా. గుండె తలుపుల రోగపు గూటిని పెకలించి పూజలు చేయగా గురువే తెంచగా. పూజా సమయమిదే, సమయమిదే, పూజా సమయమిదే, నాథుని గాంచు పూజా సమయమిదే. పూజా సమయమిదే, నాథుని గాంచు పూజా సమయమిదే. ప్రభువు రానున్నాడు, ఇక ఆలస్యం చేయడు. చీకటి అందున్న వానిని అతడు వెలికి తీయును, సకల జాతులకు తన దర్శనమునిచ్చును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సహోదరి సహోదరులారా, పవిత్రములైన పరమరాశములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ప్రభువైన క్రీస్తు ఆగమమున కొరకు త్రోవను సరళము చేయునని నీవు మమ్మ ఆజ్ఞాపించితివి. మేము నిరాశ స్పృహలతో లోక కాకుండానట్లు దివ్య వైద్యుడగు అతడు మాతో ఉండి అతని సాన్నిధ్యముతో మాకు ఊరటను ప్రసాదించునుగాక.
నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. మొదటి పట్టణము. యెషయా ప్రవక్త గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనము నుండి 20వ వచనం వరకు. ప్రభువిట్లనుచున్నాడు, నీ దేవుడను ప్రభుడనైన నేను నీకు బలమును వసుకుతును. నీవు భయపడకుము, నేను నిన్ను ఆదుకొంటిని, నీతో చెప్పుచున్నాను. నేను నీ కుడి చేతిని పట్టుకొందును. పురుగి వంటి వాడవైన యాకోబు, చిన్న క్రిమి వంటి వాడవైన ఇజ్రాయేలు, భయపడకుము, నేను నిన్ను ఆదుకొందును. ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను నీకు విమోచకుడను. ఇవి ప్రభు పలుకులు. నేను నిన్ను నూర్పొడి కొయ్యగా చేయుదును, దానికి పదును గల కొత్త పారలను పండ్లుగా అమర్తును. నీవు పర్వతములను నూర్చి పొడి చేయుదువు, కొండలను పొట్టు చేయుదువు. నీవు వానిని తూర్పారబట్టగా అవి గాలికి ఎగిరిపోవును, పెనుగాలికి కొట్టుకొని పోవును. అప్పుడు నీవు ప్రభునందు సంతసింతువు, ఇజ్రాయేలు పవిత్ర దేవుని యందు అతిశయిల్లుదువు. దీనులు పేదలునైన వారు దప్పికగొనిరి గాని నీరు దొరకదాయెను, వారి నాలుక పిడిచగట్టెను. ప్రభుడనైన నేను వారి మొర విందును, ఇజ్రాయేలు దేవుడనైన నేను వారిని చేయి విడువను. నేను బోడిగానున్న కొండలలో నదులను పారింతును, లోయలలో నీటి బుగ్గలు పుట్టింతును. ఎడారిని కొనలుగా మార్తును, ఎండిన నేలను నీటి బుగ్గలుగా చేయుదును. ఎడారిలో దేవదారు, కసివింద చెట్లు, గొంజి చెట్లు, ఒలివలు నాటుదును. మరుభూములలో నేరేడులు, సరళ వృక్షములు, తమలములు పాతుదును. ప్రజలు దీనినెల్లా చూచి, ప్రభుడనైన నేను ఈ చేయిదములను చేసి తినని, ఇజ్రాయేలు పవిత్ర దేవుడనైన నేను ఈ కార్యము సల్పి తినని స్పష్టముగా గ్రహించి అర్థము చేసుకొందురు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అబ్రహామును పిలిచావు, వారసునితో దీవించావు. బలిగార్పణ అడిగావు, విశ్వాసము బలపరచావు. అబ్రహామును పిలిచావు, వారసుని
స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము వచనములు 11వ వచనము నుండి 15వ వచనం వరకు. మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడు వాడు ఎవడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున అత్యల్పుడు అతని కంటే గొప్పవాడు. స్నాపకుడగు యోహాను కాలము నుండి నేటి వరకును పరలోక రాజ్యము హింసకు గురేగుచున్నది, మరియు దుష్టులు దౌర్జన్యముతో కబళింప యత్నించుచున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ దీనినే ప్రవచించిరి, ధర్మశాస్త్రము దీనినే బోధించను. వానిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. వినులున్నవాడు వినుగాక. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దివ్య గ్రంథ పఠనాలలో వాక్య పరిచర్యలో క్రీస్తు ప్రభు ఒక వ్యక్తిని ప్రశంసిస్తూ ఉన్నాడు, పొగుడుతూ ఉన్నాడు. ఇది చాలా అరుదు. ఎక్కడ చూసినా కానీ కొన్ని చోట్ల మాత్రమే యేసు ప్రభు కొంతమందిని మెచ్చుకుంటూ ఉన్నాడు. అందులో ప్రముఖుడు యొక్క బాప్తిస్మ యోహాను గారు. ఎందుకు అంటే ఇతను రాబోవు మెస్సయ్య యొక్క దారిని సిద్ధమరుస్తూ ఉన్నాడు. తన యొక్క మార్గాన్ని సిద్ధమరుస్తూ ప్రజలందరినీ కూడా పాప జీవితము నుండి మరలా దేవుని వైపు మరలిస్తూ ఉన్నాడు. మరియు మనము ఇంకా చూసుకున్నట్లయితే ఈయన సత్యానికి సాక్షిగా నిలబడుతూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఆయన ప్రాణం మీదకు వచ్చినా కానీ, ప్రాణాలు పోతున్నా కానీ ఆయన ఏనాడును ఆ సత్యానికి వేరే అడుగు బయట పెట్టలేదు. సత్యమే పలుకుతూ ఉన్నాడు. నిజానికి మారు రూపము ఇతనే. కాబట్టి అందుకనే యేసు ప్రభు యొక్క బాప్తిస్మ యోహాను గారిని పొగుడుతూ ఉన్నారు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఇక్కడ వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా దౌర్జన్యాలతో మోసపూరితమైనటువంటి జీవితంతో వాళ్ళు జీవిస్తున్నారు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనందరికీ కూడా గొప్పగా ఒక మంచి ఉదాహరణగా ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారిని ఇస్తూ ఉన్నారు. మనందరము కూడా ఈ యొక్క బాప్తిస్మ యోహాను గారిని అనుసరించి ఆయన ఎలా జీవించారో మనము కూడా అలాగనే జీవించాలి. ప్రియదేవుని బిడ్డలారా, సత్యానికి సాక్షులుగా నిలబడాలి. అప్పుడే మనము దేవుని బిడ్డలుగా అవుతూ ఉంటాం. ఆయన ఏదో ఒక గాలి మలితే మనం చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఆ గాలి వెళుతున్నటువంటి దారిలోనే వెళుతూ ఉంటాం. అంటే ఏదైనా ఒక వ్యక్తి ఒక పని, అది మంచి పనైనా చెడు పనైనా కానీ చేస్తూ ఉంటే మనందరము కూడా అదే మార్గంలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక యోహాను గారు అలా కాదు. ఆయన జీవితంలో కష్టాలను ఎదుర్కొన్నాడు, బాధలను ఎదుర్కొన్నాడు. అయినా కానీ ఎప్పుడు కూడా ఆయన సత్యము నుండి బయటికి రాలేదు. ఏనాడు కూడా అసత్య మార్గంలోకి ప్రయాణించలేదు. కాబట్టి మనందరము కూడా ప్రియదేవుని బిడ్డలారా, ఈయన వలె ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము సత్యానికి సాక్షులుగా నిలబడాలి. చూసింది చూసినట్టుగా చెప్పాలి. అంతేకాని వాళ్ళదనుకుంటారు, వీళ్ళదనుకుంటారు, లేకపోతే నేను నిజం మాట్లాడితే నన్ను ఏమనుకుంటారో, లేకపోతే నన్ను అవహేళన చేస్తారేమో అనే భయంతో నువ్వు ఉండకుండా మనందరము కూడా ఏది ఏమైనా కానీ నిజం మాట్లాడే ఒక వ్యక్తులుగా మనము జీవించాలి. అప్పుడే మనము పరలోక రాజ్యంలోకి వారసులము అగుతూ ఉంటాం. కాబట్టి మనందరము కూడా సత్యానికి సాక్షులుగా నిలబడినట్లు మనము అందరము కూడా అలా జీవించాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్.
చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక స్వీకరించుమా హృదయార్పణ చేకొను మా స్వామి చిన్న కానుక. ఇది మా జీవిత మధుర కానుక, ఇది విధవరాలి పేద కానుక. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువాం, మా పూజల బలి అర్పణము నీకు ఎడతెగక సమర్పింపబడునుగాక. ఈ పరమరహస్యమందు నీవు ప్రారంభించిన మా రక్షణ కార్యము నీ శక్తి వలన మాలో పరిపూర్తి ఎగునట్లు కరుణింపము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా అతడు ప్రథమ ఆగమమున దీన నరరూపము ధరించి నీవు ఆది అందు చేసిన ఏర్పాటును నెరవేర్చి నిత్య రక్షణ ద్వారమును మాకు మరలా తెరిచెను. పునరాగమమున అతడు మహిమ ప్రతాపములతో ప్రత్యక్షమగినప్పుడు నీ వాగ్దానము చేసిన రక్షణ బహుమానమును పొందగలము అన్న ఆశతో మేమిప్పుడు మెలకువతోనూ ఉత్సాహముతోనూ నిరీక్షించుచున్నాము. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసునులతోనూ అధిపతులతోనూ పరలోక దళమునన్నిటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. క్రీస్తునాథుని యందు ప్రియదేని బిడ్లారం, మనందరము కూడా ప్రత్యేకముగా ఈరోజు దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకొని ఎందు నిమిత్తమైతే వారు దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపుల ఉద్దేశాలన్నీ కూడా దేవుడు ఆశీర్వదించాలని, మరి ముఖ్యముగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న వాళ్ళను, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను, సంతానం లేక ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా దేవునికి సమర్పించుకొని ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మాలియో జగద్గురువును, జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కనితలేగు మరియమాతతోనూ, ఆమె భర్తకు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదినికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేం మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లాం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేనుగాక. ఆమేన్. సత్ప్రసాద విందు, దివ్య సత్ప్రసాద విందు, ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు, ఇది వర ప్రసాద విందు, ప్రభు యేసు బలియాగ పరమాత్మ
భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. మన్నా విందును మరపించే మధురమైన విందు మృత్యు కోరను పెకలించే నిత్య జీవ విందు. లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. లోక పాపమును పరిహరించే సిలువార్పణ విందు మనతో నిత్యం నివసించే ఇమ్మానుయేలు విందు. దయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. దయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. చేకొనరారే, లోకొనరారే, భక్తితో గైకొనరారే. సత్ప్రసాద విందు దివ్య సత్ప్రసాద విందు ప్రభు క్రీస్తు అందించు పరలోక విందు. ప్రభు ప్రసాద విందు ఇది వర ప్రసాద విందు ప్రభు యేసు బలియాగ పరమాద్భుత విందు. దయమునరారే, ప్రియమునరారే, విందులోన పాల్గొనరారే. ఇదిగో మన ప్రభు బలసంపన్నుడై వచ్చుచున్నాడు. అతడు తన దాసుల నేత్రములను ప్రజ్వలింపచేయును. ఓ ప్రభువాం ప్రార్థించుదము. ఓ ప్రభువాం, నీ దయ కొరకు మేము ప్రార్థించుచున్నాము. పోషకాహారముగా మేము సేవించిన ఈ దివ్య భోజనము మా తప్పిదములకు పరిహారమును దయచేసి రానున్న మహోత్సవములకు మమ్ము సిద్ధపరచునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.